అది గొడ్డుకోవా పందికోవా చేప నూనె అని చెప్పేసి కనిపెట్టడం అనేది చాలా కష్టం. ఇదంతా కూడా పామాయిలో ఇంకోటో కలిపి 400 పేజీల సుమారు 400 ఉందనుకుంటాను ఛార్జ్షీట్లో. కల్తీ అవ్వలేదని ఎక్కడ చెప్పలే, కల్తీ అయ్యింది. ఆ కల్తీ ఏంటి, అసలు నెయ్యలేదుట, నెయ్యలాగా తయారు చేశారట. ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు, అది పెట్టారు వాడు. ఛార్జ్షీట్ చాలా డీటెయిల్గా వేశారు. అలాగే ఆ నెయ్యలాగా దానికి దాని ఏమంటారు ఫ్లేవరు, దానికి ముట్టుకోగానే నెయ్యిలా జిడ్డు తగలడానికి ఏదో ఒకటి వాడాలి. అదేమో కలకట్టాలో పలానా అప్పారావు అన్నవాడి దగ్గర కొన్నారు 210 కోట్లకి, వీడి దగ్గర 170 కోట్లకి ఇది కొన్నారు. ఇవన్నీ కూడా ఛార్జ్షీట్లో రాశారు. రాసి ఇందులో కొవ్వు మాత్రం కలిపారు అన్నది లేదు అన్నారు. ఆ కొవ్వు కలిపారని లేదన్నదానికి నా మీద కోపం వచ్చింది. ఆ తిట్లన్నీ సిబిఐ వాళ్ళకి చెందుతాయి, లేకపోతే ఆ రిపోర్ట్ ఇచ్చిన వాడికి చెందుతాయి. నేను ఎందుకు అన్నానంటే ఆ మాట నాకు పెద్ద ఉపశమనం వచ్చింది. నేను తిరుపతిలో ఎన్నిసార్లు గుండు చేయించుకున్నానో నాకు గుర్తులేదు. అన్నిసార్లు నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ గుండు చేయించుకుంటాను. తిరుపతి లడ్డు అంటే ఈ మధ్య ఒక 30 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎవరో వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తుంటారు. తిరుపతి లడ్డు మాత్రం చాలా స్వార్థంగా వీలైనంత నేనే తినేసి పక్కన ఎవడనంటే చిన్న మొక్క పెడుతుంటాను. ఆ లడ్డు మీరు కూడా చాలామంది అదే టేస్ట్, అది ఎవరో వదిలిపెట్టం. దానికి ఉన్నటువంటిది నేను చిన్నప్పటి నుంచి తింటున్నట్టు నాకేం పెద్ద టేస్ట్ మారినట్టు అనిపించలేదు. సరే, మొత్తానికి కల్తీ జరిగిందన్నారు. కల్తీ జరిగిందన్న దాని మీద మీరు సాటిస్ఫై అవ్వకుండా పందికోవు గొడ్డుకోవు కలవలేదన్నారు, నా మీద కోపడిపోతే ఎలాగా అన్నమాట. అది చాలా రిలీఫ్, నాకే కాదు వైసీపీ వాళ్ళకి చాలా రిలీఫ్. ఎందుకంటే ఎక్కడ పోతారు, గొడ్డుకోవు పందికోవు తీసుకొచ్చి కలిపేవాడు ఎవడనుంటాడండి? అసలు ఆలోచించండి. తిరుపతి పంపుతున్న వాళ్ళంతా హిందువులే కదా. తర్వాత ఆయన ఈ కెమికల్ అన్న దాంట్లో ఇది అవడానికి ఒక్కసారిగా గ్రాఫ్ గొడ్డుకోవు పందికోవు లేదనగానే పడిపోయిందేమో అని టాయిలెట్ క్లీన్ చేసే ఇవి అంటే అన్ని రకాల కోకోకోలా పెట్టి టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. ఈ మధ్య పురుగు మందు మానేసి థమ్సప్ కోకోకోలా చల్లుతున్నారని చెప్పి కూడా మనం వీడియోలు చూస్తున్నాం. అది తాగేవాళ్ళు ఎవడన్నా మానుతున్నాడా? దాంట్లో అది ఉంటుంది ఇది ఉంటుంది అనమాట. కానీ ఏదైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆ లెవెల్ మామూలు మిగతా గుళ్ళకి ఆ గుడికి ఉన్న లెవెల్ వేరు. రోజులు 3 రోజులు క్యూలో ఉంటారు. అసలు ఎక్కడైనా నాకు తెలిసి అంటే నేను తిరిగిన తక్కువ అనుకోండి, ప్రపంచంలో ఎక్కడ ఒక టెంపుల్లో ఒక డైటీకి ఈ టైప్ ఆఫ్ రిసెప్షన్ అసలు ఎక్కడ ఉండదు. ఎవరో వాళ్ళు మనం ఏదో వెళ్ళి కాగితం పెడతాం, సీఎం గారికి బామ్మర్దనయ్య అంటాడు ఒకడు ఎమ్మెల్యే గారి తమ్ముడిని అంటాడు, ఒకడు నేనే ఎమ్మెల్యేని అంటాడు, కద్దరు బట్టలు వేసుకుని వెళ్ళిపోతాడు, ఒకడు కండువా కప్పుకుని ఎలాగోలా లోపల దూరటానికి ఎన్ని రకాల వక్రమాలను చేస్తాం ముందు వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి. కానీ మెయిన్ సీఎం జగద్గురువులు వెళ్ళే దారి దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఎవరు పడితే వెళ్ళడం లేదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వెళ్ళటం లేదనుకుంటాను, ఓన్లీ చైర్మన్ వెళ్ళొచ్చు మెయిన్ ద్వారం నుంచి. ఇలాగా అక్కడ బోర్డు ఉంటుంది, అంగవైకల్యం గలవారు ఇలా వెళ్ళిపోవచ్చు అని. అంగవైకల్యం వాడు ఎవడని ఉంటే వెంటనే వాడిని మెయిన్ గేట్లోంచి వదిలేస్తాడు. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చుగా, లేకపోతే కాలు ఎలా కుంటుకుంటే నాకు ఈ కాలు లేదని ఎవడు ఒక్కడెళ్తాడా? ఒక్కడనే వెళ్తాడా? ఏమో లోపలికి వెళ్ళాడు దేవుడు తదాస్తుంటాడేమో, నాకెందుకు రా బాబు. నిజంగా భయం అంటే అది ఎన్ని అబద్ధాలను ఆడేస్తాం. లోపలికి వెళ్ళడానికి ఇంకోటి పేరు మీద ఇస్తారు, అది పట్టుకుని వెళ్ళిపోతుంటారు, దొరికేస్తూ ఉంటారు, వాళ్ళ మీద కేసులు జరుగుతుంటాయి. ఎవరిదో పేరు మీద లోపలికి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళడానికి 2 లక్షలు టండే పొద్దున పూజకి, అన్ని రకాల ఫ్రాడ్లు జరుగుతాయి అక్కడ. దేవుడిని మోసం చేయడానికి మాత్రం ఎవరు సిద్ధపడ్డా, అది డైరెక్ట్గా దేవుడికి తనకి సంబంధం. అది ఇదే మన ఈ మతాన్ని మెయిన్ పిల్లర్ ఏంట్రా అంటే దైవం అనేటప్పటికి మనం చేయబుద్ధి అయ్యదు. ఏం చేస్తాడులే. నేను ఇంకోసారి ఆశ్చర్యపోయాను, గురుదాస్ గుప్తా కమ్యూనిస్టు, రోజు వాళ్ళు భౌతికవాదం, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. ఆయనతో పాటు నారాయణ గారు, ఇంకో కమ్యూనిస్ట్ లీడర్ రావడం, ఆయన పెద్ద లీడర్ రావడం, ఏవో మీటింగ్లు అవుతున్నట్టు కింద ఫైన్ కనిపించారు నాకు. కనిపిస్తే ఆయన అడిగాను, ఏంటిది మీరు అందరూ నాస్తికులందరూ వచ్చిందో జారైపోతున్నారా ఏంటని. అంటే గురుదాస్ గుప్తా చెప్పాడు. గురుదాస్ గుప్తా గారు నాకు బాగా తెలుసు, నన్ను చాలా బాగా అరుణ్ బాబు అని పిలిచేవాడు. ఆయన చెప్పాడు, ఇంత పెద్ద ఇంటర్నేషనల్గా ఎంత పెద్ద ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ ప్లేస్లో మేము కింద మీటింగ్కి వచ్చి ఇక్కడికి రావని ఎలా అనుకున్నావు నువ్వు?
ఇది చూడడానికి రావని ఎలా అనుకున్నాం. ఖచ్చితంగా దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. నీకు తెలుసుకోవాలి ఎందుకు ఎంతమంది వస్తున్నారని. దాని గురించి వచ్చాం మేము. నాకు నిజంగా ఆశ్చర్యపోయింది. నిజంగా కరెక్ట్. పక్కన నారాయణ గారు నవ్వేశాడు, కానీ గురుదాస్ గుప్తా క్లియర్గా చెప్పాడు ఎంత పెద్దది, దీన్ని తెలుసుకోవాలి కదా మేము. దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఆయన కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు, ఫస్ట్ టైం వచ్చి ఉంటాడు. మేమంతా అప్పుడు ఎంపీలు. అలాంటి ఒక దీనికి ఏ రకంగా ప్రాముఖ్యత తగ్గించే ప్రయత్నం ఎవరు చేసినా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కెమికల్స్ కలిపారన్నారు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా దాని మీద అది ఆల్రెడీ అది పొలిటికల్గా మార్చేశారు. చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది, ఈయనే కలిపాడని ఆయన వాళ్ళెవరికి సంబంధాలు ఉండవు. అంతా వేరే ఒక ఆర్గనైజేషను, దాని చైర్మన్, దాని ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, దానికి సంబంధించిన ఆఫీసర్స్, నాకు తెలిసి దాదాపు 10,000 మంది పైన పనిచేస్తుంటారు అక్కడ. దాని బడ్జెట్ ఏంటి, ఆ గొడవ ఏంటి అసలు? అది వెంకటేశ్వర స్వామి నడుపుతున్నాడు తప్ప మామూలు వాళ్ళు ఎవరు నడపలేం. వెంకటేశ్వర స్వామి స్వయంగా నడుపుతున్నాడని మనం అనుకోవాలి, నమ్మాలి. ఏదో ఒక అద్వితీయ, నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్మకపోతే ఏదో ఒక అద్వితీయ శక్తి నడుపుతుంది. లేకపోతే ఏంటంటే మనకి చిన్న చిన్న క్రౌడ్లలో మన పుష్కరాలు అయితే టకామని మీ అందరి కళ్ళ ఎదురుకుండా ఎలా చచ్చిపోయారు. కుత్రే అక్కడ మెట్టుందన్న సంగతి తెలియకుండా ఓపెన్ చేశారు, టబా పడిపోయారు అంతే. అంత చచ్చిపోయేంత క్రౌడ్ కూడా లేదు, తోపిడిలో చచ్చిపోయారు. ఆ రోజు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ కనుక అలౌ చేస్తుంటే మీరే బతికించారు చాలా మందిని. ఎవరినో ఒకళ్ళో ఇద్దరిలో బతికించారు కూడాను, పక్క తీసుకెళ్ళి వెంటనే నీళ్లు పట్టి. కానీ నీళ్లు ప్లాస్టిక్ బాటిల్లో తేకూడదు అన్నారు. దాంతో అందరి దగ్గర లేక ప్రతి వాడి చేతిలో ఒక బాటిల్ ఉంది. ఇదంతా కూడా పామాయిలో ఇంకోటో కలిపి 400 పేజీల, సుమారు 400 ఉందనుకుంటాను ఛార్జ్ షీట్లో. కల్తీ అవ్వలేదని ఎక్కడ చెప్పలా, కల్తీ అయ్యింది. ఆ కల్తీ ఏంటి, అసలు నెయ్యలేదుట, నెయ్యలాగా తయారు చేశారట. ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు, అది పెట్టారు వాళ్ళు. ఛార్జ్ షీట్ చాలా డీటెయిల్గా వేశారు. అలాగే ఆ నెయ్యి ఎలాగా దాని ఏమంటారు ఫ్లేవరు, దానికి ముట్టుకోగానే నెయ్యిలా జిడ్డు తగలడానికి ఏదో ఒకటి వాడాలి. అదేమో కలకట్టాలో పలానా అప్పారావు వాడి దగ్గర కొన్నారు 210 కోట్లకి, వీడి దగ్గర 170 కోట్లకి ఇది కొన్నారు. ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్లో రాశారు. రాసి ఇందులో కొవ్వు మాత్రం కలిపారు అన్నది లేదు అన్నారు. ఆ కొవ్వు కలిపారని లేదన్నదానికి నా మీద కోపం వచ్చింది. ఆ తిట్లన్నీ సిబిఐ వాళ్ళకి చెందుతాయి, లేకపోతే ఆ రిపోర్ట్ ఇచ్చిన వాడికి చెందుతాయి. నేను ఎందుకు అన్నానంటే ఆ మాట నాకు పెద్ద ఉపశమనం వచ్చింది. నేను తిరుపతిలో ఎన్నిసార్లు గుండు చేయించుకున్నానో నాకు గుర్తులేదు. అన్నిసార్లు నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ గుండు చేయించుకుంటాను. తిరుపతి లడ్డు అంటే ఈ మధ్య ఒక 30 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎవరో వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తుంటారు. తిరుపతి లడ్డు మాత్రం చాలా స్వార్థంగా వీలైనంత నేనే తినేసి పక్కన ఎవడనంటే చిన్న మొక్క పెడుతుంటాను. ఆ లడ్డు మీరు కూడా చాలామంది అదే టేస్ట్, అది ఎవరో వదిలిపెట్టాం. దానికి ఉన్నటువంటి నేను చిన్నప్పటి నుంచి తింటున్నట్టు నాకేం పెద్ద టేస్ట్ మారినట్టు అనిపించలేదు. సరే, మొత్తానికి కల్తీ జరిగిందన్నారు. కల్తీ జరిగిందన్న దాని మీద మీరు సాటిస్ఫై అవ్వకుండా పందికోవు గొడ్డుకోవు కలవలేదన్నారు, నా మీద కోపడిపోతే ఎలాగా అన్నమాట. అది చాలా రిలీఫ్, నాకే కాదు వైసీపీ వాళ్ళకి చాలా రిలీఫ్. ఎందుకంటే ఎక్కడ పోతారు, గొడ్డు కొవ్వు పంది కొవ్వు తీసుకొచ్చి కలిపేవాడు ఎవడని ఉంటాడండి. అసలు ఆలోచించండి, తిరుపతి పంపుతున్న వాళ్ళంతా హిందువులే కదా. తర్వాత ఆయన ఈ కెమికల్ అన్న దాంట్లో ఇది అవడానికి ఒక్కసారిగా గ్రాఫ్ గొడ్డు కొవ్వు పంది కొవ్వు లేదనగానే పడిపోయిందేమో అని టాయిలెట్ క్లీన్ చేసే ఇవి అంటే అన్ని రకాల కోకోకోలా పెట్టి టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. ఈ మధ్య పురుగు మందు మానేసి థమ్సప్ కోకోకోలా చల్లుతున్నారని చెప్పి కూడా మనం వీడియోలు చూస్తున్నాం. అది తాగేవాళ్ళు ఎవడన్నా మానుతున్నాడా? దాంట్లో అది ఉంటుంది ఇది ఉంటుంది అనమాట. కానీ ఏదైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆ లెవెల్ మామూలు మిగతా గుళ్ళకి ఆ గుడికి ఉన్న లెవెల్ వేరు.